మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం గారు ఈసీ నుంచి గాజు గ్లాసు మీకు ఇక పర్మనెంట్ సింబల్గా ఫిక్స్ అయింది, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషంగా ఉందండి. గతంలో చాలామంది అవహేళన చేశారు మమ్మల్ని. ఒక్క సీట్ వచ్చింది, సింబల్ లేదు, మీరు ఏ సింబల్ మీద పోటీ చేస్తున్నారు, సైకిల్ మీద పోటీ చేస్తున్నారు, ఇట్లా చాలా అవహేళనగా మాట్లాడిన వాళ్ళు నవ్విన వాళ్ళు నవ్వే దగ్గరే ఉన్నట్టు వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోయింది. మేము మాత్రం పెద్ద ఎత్తున దూసుకెళ్తా ఉన్నాం. ప్రతి కుటుంబంలో గాజు గ్లాస్ ఏ రకంగా అయితే వాడుకుంటారో అట్లా జనసేన జెండా కూడా జన సైనికులు కూడా వాళ్ళకి అడే వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇవాళ మమ్మల్ని 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి మా సింబల్ని మాకు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే 8 నెలల పాలన పూర్తి కావస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఒక యుద్ధం చేసేవాడికి ఆయుధాన్ని ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారికి సరైనటువంటి శాఖను అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తా ఉన్నారు. ఆయన యొక్క పనితీరుని చూపిస్తూ ప్రజలకి నాకు ఒక మంత్రి ఇచ్చారు అని గర్వంగా ఉండిపోకుండా, డిప్యూటీ సీఎం ఇచ్చారని గర్వపడి ఆయన అక్కడే ఏసీ గదులు దాటి రాకుండా, పరదాలకు చాటున వెళ్లకుండా ప్రజల్లో మమేకమై దూసుకెళ్తా ఉన్నారు. ఈ గతంలో రోడ్ల పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా సరే గుంటల్లో తప్ప మరి ఆ రోడ్లో వెళ్ళాలంటే భయం వేసేటువంటి పరిస్థితుల్లో మనం మొన్నటి వరకు చూసాం. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ప్రజలకి వాళ్ళ దక్కింది. మొన్న చూసాం మేడం గారు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎలాంటి భయం లేకుండా, నాకు తెలిసి పెద్ద పెద్ద నాయకులే వెళ్ళలేదు, అలాంటిది ఈయన అలాంటి భయం లేదు, ఏమీ లేదు. అంటే ఏం చూసండి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ధైర్యం? పవన్ కళ్యాణ్ గారికి ఆయనే ఒక ఏమంటారు, ప్రజల పక్షాన ఉండే నక్సలైట్ ఆయన. ఇంకా నక్సలైట్లను చూసి భయపడాల్సిన పని లేదు. ఆ నక్సలైట్లని మనం భయపడటం తప్పండి. వాళ్ళు కూడా ఎవరి జోలికి పడితే వాళ్ళ జోలికి రారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని వర్గాలలో కూడా ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఏజెన్సీ ప్రాంతాల్లో దూసుకెళ్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడతాం మనం చూసాం. అది చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఆయన్ని రిసీవ్ చేసుకుని మాట్లాడటం కూడా చాలా సంతోషం అనిపించింది. మరి నిన్న మొన్నటి దాకా కూడా డోలీలు పట్టుకొని మోసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో. వెళ్ళడానికి దారులు సరిగ్గా లేక, వైద్య సదుపాయాలు లేక మోసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇవాళ అక్కడికి అంబులెన్స్ సేవలు కానివ్వండి, వైద్య సేవలు కానివ్వండి, అదన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైనవి. మరి ఇంకొకరైతే చేయలేరా మేడం అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఆ కష్టాన్ని అనుభవించి వచ్చినటువంటి వ్యక్తులు దాన్ని ఏ రకంగా అయితే దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తారో అట్లా ఒక పెద్ద కొడుకులాగా ప్రతి కుటుంబానికి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. చాలా గర్వంగా కూడా ఉందండి మాకు ఈరోజు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు పార్టీ సభ్యత్వానికి కానివ్వండి, లేదంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే మీరు ఏమైనా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమన్నా భయపడి ఆయన ఎలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి భయపడి అనే కన్నా ఆయన ఏ గొడ్డలు పోటుకో తీసుకెళ్లి బాత్రూంలో తొంగబెట్టే ముందు ఆయన సైడ్ అయిపోయి విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ విజయసాయిరెడ్డి గారికి అయితే మేము చెప్తున్నాం, ఆత్మవిమర్శ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. విజయసాయిరెడ్డి గారు గతంలో కూడా అంత స్పీడ్గా వెళ్ళినటువంటి వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటా ఉన్నాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ అమ్మగారే గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి వెళ్ళిపోయారు. అంటే ఇతన్ని చూసి భయపడి మాత్రమే అందరూ పారిపోతున్నారు. కూటమి మీద ఆయనకి వ్యతిరేకత అయితే ఏది లేదు. ఉంటే కనుక ఈ పాటికి ఏదో ఒకటి రాళ్ళు రువ్వే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ సూట్ కేసులు అన్నీ సర్దుకొని బయట దేశాలకు వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు ఇక్కడ.